శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సో ఇప్పుడే కన్నప్ప చూసి వస్తున్నాను. నాకు మొత్తం మీద ఏ సీన్ నచ్చింది అంటే ప్రభాస్ గారు ఒక షాట్ ఉంటుంది, ట్రైలర్ లో ఉంది, వెనక నుంచి ఒక కన్ను కనిపిస్తుంది ఫస్ట్, దాని తర్వాత ప్రభాస్ గారి ఫేస్ క్లోజ్అప్ లో షాట్ ఒకటి ఉంటుంది. అది మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ సినిమా మొత్తానికి కూడా ప్రాణం ప్రభాస్ గారు ఉన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్ద పెద్ద యాక్టర్స్ అందరు ఉన్నారు కదా, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారన్నా, వాడుకోవాలి కదా. ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్న సినిమాలన్నీ ఎన్నో తెంగేసాయి. అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారనే సినిమా నడుస్తుందని అన్నారు కదా. ప్రభాస్ ఉన్నాడనే సినిమా నడుస్తుంది, లేకపోతే ఈ మాత్రం కూడా నడవదు. చాలా కష్టం. అదే ప్రాబ్లం అయింది. ఆయన భుజాల మీద వేయకుండా నలుగురికి పంచి పెడితే బాగుండేది. యాదవ్ టీటీలు కొట్టకుండా అందరికి ఇచ్చుంటే బాగుండేది. సినిమాలో డైలాగులు కూడా సెల్ఫ్ డబ్బాలు ఉన్నాయి. మొత్తం భక్తుడికి ఇవ్వాల్సిన డైలాగులు కావాలి, మంచు ఫ్యామిలీకి ఇవ్వాల్సిన డైలాగులు. ఇది ఒక కాంట్రవర్సీ క్వశ్చన్. ఇందాక మనోజ్ అని వచ్చింది కదా, ఇప్పుడు సినిమా నడిచిందని అనుకుంటారా నడవందని అనుకుంటారా, మీరేమనుకుంటారు? మనోజ్ అన్న సినిమా చూడడానికి ఒక మంచి మనిషిలా వచ్చాడు. సినిమా బాగుందా లేదా ఆయన మాటల్లో ఆయన చెప్తాడు, అది వేరే విషయం. సినిమా చూడడానికి ఆయన మంచి మనిషిలా వచ్చాడు. ఆయన మంచితనం అర్థమవుతుంది మనకి, అంతే. అవును. ఇప్పుడు ఓవరాల్ గా సినిమా బాగుంది అంటారా, లేకపోతే అసలు లేదు? ప్రభాస్ అన్న కోసమే సినిమా. ప్రభాస్ అన్న కోసం మీరు సినిమాకి వెళ్ళండి. అక్షయ్ కుమార్ ఆ కాస్తో కూస్తో నచ్చితే సినిమాకి వెళ్ళండి, లేకపోతే సినిమాని భరించద్దు. కన్నప్ప స్టోరీ తెలిస్తే మాత్రం అసలు వెళ్ళకండి సినిమాకి. చాలు, మీకు కన్నప్ప స్టోరీ తెలుసు కదా, వెళ్ళకండి సినిమాకి. దేవుడి సినిమా ఇంత నెగిటివ్ చేస్తున్నారు. భక్తుడి సినిమా అన్న, దేవుడి సినిమా కాదు. ఎన్నిసార్లు చెప్పాలి? భక్తుడి సినిమా. ఓవరాల్ సినిమా రేటింగ్ ఏంది? 10కి 10కా 4. ప్రభాస్ అన్నకి ఎంత ఇస్తారు? ప్రభాస్ కి 9 ఇచ్చేస్తా. సరే, ఇప్పుడు విష్ణు అన్నకి ఎంత ఇస్తారు? 1 ఇస్తా. ఒక్కటే. అరే, యాక్టింగ్ లేదన్నా, యాక్టింగ్ లేదు, డబ్బింగ్ మాటల్లో క్లారిటీ లేదు. క్లైమాక్స్ బాగుంది అన్నారు కదా. క్లైమాక్స్ బాగుంది, ఆయన యాక్టింగ్ బాగాలేదు. సరే, థ్యాంక్ యూ. తెలుగు సినిమా విఎఫ్ఎక్స్ వేరే లెవెల్కి వెళ్ళిపోతున్నాయి. మంచు విష్ణు గారు మాత్రం దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. అంతే, అది ఇంకా బాగుంటుంది. అమీర్పేట విఎఫ్ఎక్స్ ఇంకా బాగుంటాయి. అన్న నెగిటివ్ కాదన్నా, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఇప్పుడు ప్రభాస్ గారు వచ్చాక సినిమా బాగుండింది, స్క్రీన్ ప్లే అంతా మంచిగా ఉండింది. అప్పటి వరకు రొట్ట స్క్రీన్ ప్లే, అనవసరం లేని సీన్లు, అనవసరమైన విఎఫ్ఎక్స్లు, అనవసరమైన రొమాంటిక్ సీన్లు, అన్ని అనవసరమైన పెట్టారు. సినిమాలో ల్యాగ్లో సినిమా ఉంది. అందుకు ప్రభాస్ గారు ఉన్నప్పుడు బాగుంది. ప్రభాస్ గారి క్యారెక్టర్ అయిపోయాక కూడా బాగుంది. లాస్ట్ 40 నిమిషాలు సినిమా బాగుండింది. ఇప్పుడు లాస్ట్ 40 నిమిషాలు మొత్తం ప్రభాస్ గారు ఉండరు. లాస్ట్ 20 నిమిషాల్లో అసలు కనిపించరు. కానీ సినిమా బాగుంది. నా 40 నిమిషాల్లో మీరు చూడగలిగితే వెళ్ళండి. అంతే, ఆ 40 మినిట్స్ చూడడానికి వెళ్ళండి. అది కూడా 2 గంటల 20 నిమిషాలు మీరు భరిస్తే, లేకపోతే లాస్ట్ 40 నిమిషాలకు డైరెక్ట్ వెళ్ళిపోండి, అంతే. దేవుడి సినిమా అంటారా లేకపోతే భక్తుడి సినిమా అంటారా? భక్తుడి సినిమా అన్న, ఇది దేవుడి సినిమా కాదు. భక్తి సినిమా, భక్తుడి సినిమా. ఒక భక్తుడి గురించి మనకు తెలియాలి, అంతే. థ్యాంక్ యూ.